కొమరంభీం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏనుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగును అటవీ ప్రాంతాల్లోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లాపెంచుకల్పేట్, బెజ్జూరు మండలాల సరిహద్దుల్లో ఏనుగు ఉన్నట్టుగా సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో ఏనుగు కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. కాసేపటి క్రితం జైహింద్పూర్ సమీపంలో స్థానికులకు ఆ ఏనుగు కనిపించినట్టు తెలుస్తోంది. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 16 గ్రామాల్లో అటవీశాఖ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఈ వైపు ఏనుగు తప్పిపోయి వచ్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని డప్పు చాటింపు కూడా వేయించారు. చింతనమానపల్లిలో గూడపల్లి గ్రామంలో నిన్న ఒకరిపై ఏనుగు దాడి చేయడం జరిగింది. అదే ఏనుగు కొండపల్లిలో పొద్దునొచ్చి ఒకరిపై దాడి చేసి చంపేసింది. అదే ఏనుగు మన ఫారెస్ట్ లోకి వచ్చింది, అడవి ప్రాంతంలోకి వచ్చింది. ఎటు కూడా పనులకు ఉపాధి పనులకు కూడా ఎటు కూడా వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా ఇంటికాన్నే ఉండాలి. అయితే జిల్లాలో 2 రోజులుగా ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. జనావాసాల్లో సంచరిస్తూ 2 రైతుల్ని పొట్టన పెట్టుకుంది. కల్పేట మండలం కొండపల్లిలో ఒకరిని, చింతాళమానేపల్లి మండలం బూరెపల్లిలో మరొకరిని చంపేసింది. మిర్చి తోటలో పనిచేసుకుంటున్న భార్యాభర్తలపై ఏనుగు దాడి చేసింది. అల్లూరి శంకర్ ను ఏనుగు కాలుతో తొక్కేయడంతో శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో నిన్న ఒకరిపై ఏనుగు దాడి చేయడం జరిగింది. అదే ఏనుగు కొండపల్లిలో పొద్దునొచ్చి ఒకరిపై దాడి చేసి చంపేసింది. అదే ఏనుగు మన ఫారెస్ట్ లోకి వచ్చింది, అడవి ప్రాంతంలోకి వచ్చింది. ఎటు కూడా పనులకు ఉపాధి పనులకు కూడా ఎటు కూడా వెళ్ళొద్దని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా ఇంటికాన్నే ఉండాలి. నిన్న చింతనమానపల్లిలో గూడపల్లి గ్రామంలో నిన్న ఒకరిపై ఏనుగు దాడి చేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఏనుగును ఎప్పటిలోగా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, ఏనుగు కోసమైతే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాసేపటి క్రితమే పెంచికల్పేట్, బెజ్జూర్ మండలానికి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఉన్న జైహింద్పూర్ అనే గ్రామస్తులు ఏనుగును చూసినట్టు చెప్తున్నారు. సో ఆ ప్రాంతం నుంచి ఏనుగు పంట పొలాల నుంచి అడవి వైపు లోపలికి వెళ్ళినట్టు మనకు తాజాగా సమాచారం అవుతుంది. అడవి ప్రాంతంలో ప్రస్తుతం ఏనుగు ఉంది. ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఏనుగుని పట్టుకునే బదులు దాన్ని తరిమేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కొంత 15-20 కిలోమీటర్లు ఒకవేళ దాన్ని తరమగలిగితే మాత్రము ఖచ్చితంగా అది ప్రాణహిత నదిని దాటి అవతల తన గడ్చిరోలి జిల్లాకి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. సో అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఏనుగు గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణ వైపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏనుగుల గుంపు సమూహము నీటి కోసం ప్రాణహిత నది వైపు వచ్చిన టైంలో ఈ ఒక్క ఏనుగు కొంత తప్పిపోయి తెలంగాణ వైపు ఈ పెంచికల్పేట, బెజ్జూరు, ఈ చింతనమానపల్లికి సంబంధించిన మండలాల్లో కొంత సంచరిస్తూ ఉంది. సంచరిస్తున్న ఏనుగు తనకు ఈ ప్రదేశం అంతా కూడా కొత్తగా కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్ లో అది ఒక్కసారిగా బెదిరిపోయి అటువైపుగా వచ్చే వాహనాలు కానీ, పంట పొలాల్లో పనిచేసే రైతులపై, కార్మికులపైన కొంత దాడి చేసేందుకు వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే ఏనుగు చేస్తుంది. సో కొంత పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ 3 మండలాలు చింతనమానపల్లి, పెంచికల్పేట, బెజ్జూరు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 3 మండలాల గ్రామాల్లో డప్పు చాటింపులు చేస్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి ఉంది. పంట పొలాల్లోకి ఇవాళ వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. అత్యవసరం అయితే మినహా కొంత రోడ్లపైన కూడా తిరగొద్దు. ఏనుగు ఏ ప్రాంతం నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదన్నది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దానికి అంతా కూడా ఇదంతా కొత్త ప్రాంతము, ఒకసారిగా అది బెదిరిపోయింది. దానికి తోడు తీవ్రమైన ఎండలున్నాయి. దాహానికి కావచ్చు, ఆకలికి కూడా కొంత ఏనుగు బీభత్సం సృష్టిస్తుందని కూడా కొంత చెప్తున్న పరిస్థితి ఉంది. సో
మనకు అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రకు సంబంధించి అధికారులు కొంత ముందస్తుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ అధికారులకు కానీ చాలా మంది కొంతమంది అధికారులు సెలవులో ఉన్నారు. సో ఒక ఏనుగు తప్పిపోయింది అన్న ఒక సమాచారం ముందుగా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. కొంత నిర్లక్ష్యం కనిపించిన వైఖరి అయితే ఉంది అధికారులకు సంబంధించి, ఫారెస్ట్ సంబంధించి. కానీ ఆలస్యంగా అయినా కూడా కొంత అధికారులు తేరుకొని ప్రస్తుతం అయితే ఆ ఏనుగు సంబంధించి దాన్ని సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దాన్ని పూర్తిగా బంధించే ప్రయత్నం కాదు కానీ దాన్ని కొంత అవతలి వైపు తరిమేందుకు ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో స్థానిక 3 మండలాలకు సంబంధించిన ప్రజలైతే తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం అయితే ఉంది. ఇది కాసేపటి క్రితం అయితే ఏనుగు జహీంద్పూర్ సంబంధించిన గ్రామ సమీపంలో ఆ గ్రామస్తులకు కనిపించింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న అడవిలో కొంత సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.